గుడ్ మార్నింగ్ మీడియా వాచికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో నీరు రక్తం కలిసి ప్రవహించు అని చెప్పేసి పాక్ వైఖరి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఏడాదికి 8,000 కోట్ల ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాబార్డు నిధులతో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే ప్రపంచ చరిత్రలోనే రోదసి వ్యవస్థలో ఇస్రో చరిత్రను సృష్టించింది. దాదాపు ఒకే రాకెట్లో 2 కక్షల్లోకి ప్రవేశపెట్టే అరుదైన ప్రయోగానికి నాంది పలికిన సంఘటన కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆర్థిక భారం పడకుండా ఆధునిక రోడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా భవిష్యత్తులో రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పాక్ను ఏకాకి చేసేంత వరకు నిష్క్రమించేది లేదని చెప్పేసి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితిలో పేర్కొన్నటువంటి ప్రస్తావించిన కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో పోలవరం పరుగులు నిధులు ఇచ్చేందుకు నాబార్డు రెడీ అని చెప్పేసి ఒక కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రైతులను హైటెక్ చేద్దాం, రైతులను అన్ని విధాలుగా ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుందని చెప్పేసి ప్రధానమంత్రి పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే ఇస్రో ప్రయోగంలో సక్సెస్ని ప్రముఖంగా పేర్కొంటూ ఒక కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే రాష్ట్రంలో డిజిటల్ స్కూల్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో డిజిటల్ స్కూల్స్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా హోదా అంటే జైలుకే అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్లలో పేర్కొన్నట్టుగా ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రైతుల కష్టాలన్నీ తెలుస్తాయి అని చెప్పేసి సీఎం ఆకాశ మార్గంలో చక్కర్లు కొడితే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఎల్లో ట్యాక్స్ కట్టలేమని చెప్పేసి వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహార శైలిని పేర్కొంటూ ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్రంలో మరో 3 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఒక కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా 15 నుంచి నాబార్డు నిధులు మూట రాష్ట్రానికి అందే అవకాశం ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. హోదా పోయే పరువు పోయే రాష్ట్రానికి పరువు పోయే అని చెప్పేసి మరో కథనాన్ని ప్రభలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పాడి రైతులతో మోడీ ముఖాముఖి జరిగినటువంటి కథనాన్ని కూడా ప్రభలో ప్రముఖంగా ప్రచురించబడింది. యూరి దాడి పాకిస్తాన్ పని అని చెప్పేసి ఒక కథనాన్ని కూడా ప్రభలో ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధాన సంచికలో వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలో ప్రముఖంగా పరిశీలిస్తే జిల్లా సంచికలో ప్రధానంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖ ఒక కథనాన్ని ప్రచురించారు. సింహబాగ్ చిత్తూరు జిల్లాలో యాత్రికులు అధిక భాగం తిరుమలకే వస్తున్నారు. తిరుమల ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేర్కొంటూ ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇకపై రైల్లో కూడా ఎల్ఈడి వెలుగులు నింపేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతున్నట్లుగా ఒక కథనాన్ని కూడా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా పరిశీలిస్తే జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ప్రముఖంగా కలెక్టర్ సూచించినటువంటి కథనాన్ని జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పడమటి ప్రాంతాల్లో ఏనుగుల దాడులు మితిమీరుతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. శేషాచలంలో ఎర్ర దొంగల అక్రమ రవాణా ప్రముఖంగా పేర్కొంటూ ఒక కథనాన్ని జ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా పల్లెల్లో చీకట్లు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల పల్లెలన్నీ కూడా చీకట్లో మగ్గుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే శేషాచలం అడవుల్లో అల్లజడి అని చెప్పేసి మరో కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది.
ఆంధ్రప్రభ జిల్లా సంచాలక ప్రముఖంగా లాటరీల విధానం జిల్లాలో నిర్మూలించలేని స్థితిలో ఉంది అని చెప్పేసి మాఫియా చేతుల్లో లాటరీ వ్యవస్థ కొనసాగుతూ ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభలో జిల్లా సంచాలక ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలో వచ్చిన కథనాలు. ఈ కథనాలపై సమీక్షించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు 10 టీవీ జిల్లా ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ మురళి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుంది, సహకరిస్తుంది, రైతులను హైటెక్ చేద్దామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ముందుగా సార్, ఇవాళ దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ రాష్ట్రాలకు మధ్య అనేక రకాల విభిన్నమైన ధోరణిలో నెలకొన్న పరిస్థితుల్లో హైటెక్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చేయూతను అందించే అవకాశం ఉంది, రైతులకు ఎలాంటి భరోసా అందించే అవకాశం ఉంది, ఈ విధానం అమలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీరు ఎలా పరిగణిస్తారు సార్? వాస్తవంగా మోడీ ప్రకటన ఆహ్వానించదగ్గదే. ఎందుకంటే ఇవాళ దేశానికి రైతే వెన్నెముక. ప్రత్యేకించి మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5-3 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారు రైతు గురించి మాట్లాడడం చాలా ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం, శుభపరిణామం కూడా. ఎందుకంటే గడిచిన 2.5-3 ఏళ్లుగా మొత్తం మోడీ వ్యవహార శైలి ఎలా ఉందో మనంతా చూస్తున్నాం. అవతల విపక్షాలు సూటు బూటు పీఎం అని, అట్లాగే విదేశాలకు సీఎం అని చెప్పి అని రకరకాల వ్యాఖ్యానాలు, కార్పొరేట్లకు అత్యంత అనుకూలంగా ఉంటారని, కార్పొరేట్ బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ను కూడా రద్దు చేసిన వ్యక్తి అని చెప్పి మొత్తం ఆయన ఒక కార్పొరేట్ స్థాయి ప్రధానమంత్రిగా అభివర్ణించిన నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతు జపం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మన దీనిలో కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ త్వరలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాలు కావచ్చు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ అనేది ఈ దేశానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రము. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఏ పార్టీకైనా అతి ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ అత్యంత చురుగ్గా ప్రచారం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ కూడా అదే శైలిలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధిక శాతం రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ రైతు జపం చేశారని మనం అనుమానించక తప్పదు. ఏదేమైనా కూడా రైతుల మేలు కోసం పాటుపడే వాళ్ళు ఎవరున్నా కూడా అభినందించాల్సిందే. ఇవాళ గల్ఫ్ తరహా సాయం అని ఇంకో సాయం అంటున్నారు. మార్కెటింగ్ వ్యవస్థను మారుస్తున్నారు. రాష్ట్రానికి కూడా తేడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మార్కెట్ ద్వారా కొన్ని రైతుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏ మేరకు ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనా సరే రైతుల గురించి ఇవాళ రైతుని ఒక హైటెక్ రైతులను తీసుకొని వస్తాను, వారి బాగోగులు చూస్తాను, వారికి మరింత మేలు చేస్తానని స్వయంగా దేశ ప్రధాని మోడీ గారు చెప్పడం కూడా చాలా సంతోషించగల విషయం. చూద్దాం మరి దీని వెనుక ఏ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, ఇదేదో ఓటు బ్యాంక్ స్టేట్మెంటా, లేక నిజంగా చిత్తశుద్ధి ఉందా, అది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఆయన ప్రకటన మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. సార్, ప్రధానంగా ఇవాళ మార్కెటింగ్ వ్యవస్థలో దళారీ వ్యవస్థ పెచ్చుమీరిన నేపథ్యంలో రైతులకు అన్ని ఒకే విధంగా అంటే సరళీకృత మార్కెటింగ్ విధానం దేశంలో లేదు. అలాంటప్పుడు రైతులను హైటెక్ చేసే విధానం ఎంతవరకు ప్రయోజనకరం చేకూరుతుంది, అమలయ్యే అవకాశం ఉందా? భారతదేశంలో అన్నదాత సంతోషంగా ఉంటే 4 మెతులు కడుపు లేకపోతాయి. ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పి పెద్దపేట వేసిన గత ప్రభుత్వాలు గతాల్లో రైతులు కరెంట్ ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా చాలామంది వేలాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన గత ప్రభుత్వాలు చేసిన పాప పుణ్యాల వల్ల చూసాం మనం. అసలు సొంత పొలంలో దున్నుతున్న ఆ ఎద్దుల్ని విద్యుత్ లేకుండా, నీళ్ళు లేకుండా కషాయంగా రైతు ఏడుస్తూ అమ్మేసుకున్న సంఘటన మనం చూసాం. అటువంటి సందర్భాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ దేశానికి వెన్నుముక రైతు పండించే ప్రతి పంట కూడా తనకు గిట్టుబాటు ధర రావాలి. సరైన టైంలో వాతావరణ అనుకూల ఖరీఫ్ సీజన్లు కానీ అలాగే రబీ సీజన్లు కానీ గుర్తించటం, వాతావరణ అనుకూల పరిస్థితులు తీసుకురావటం, ఆ రైతుకి ఏ సంవత్సరంలో ఏ నెలలో నువ్వు ఫలానా పంట వేస్తే సక్రమైన వర్షాలు వస్తాయని చెప్పడం కానీ, అలాగే పండిన పంట నుంచి విత్తనాలు ఏ వంగడాలు, ఈరోజు వరి వేస్తే రేపు చెరకు వేయచ్చా, చెరకు వేసిన తర్వాత వెజిటేబుల్స్ వేయచ్చా అనే శాస్త్రీయ అనుసంధానాన్ని రైతుకు అందించి స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ని రైతు ద్వారా ఇంటరాక్ట్ చేసి
పంటను సంరక్షించడంతో పాటు హైటెక్ రైతుగా తీసుకురావడం అనేది నిజంగా మోడీ గారు చేస్తున్న ఈ పథకాన్ని అందరూ అభినందించాలి. అయితే గతంలో టమాటా పండ్లకు టమాటాకి గిట్టుబాటు ధర రాలేదని రోడ్ల పాలు చేశాం. గతంలో చాలామంది కోల్డ్ స్టోరేజ్లోకి తీసుకెళ్లి డబ్బులు కట్టి చేసుకోలేని పరిస్థితులు లేకుండా పంటంతా నాశనమైన సంఘటనలు ఉన్నాయి. అదే అధిక వర్షాభావం వల్ల కూడా పంటలు దెబ్బతిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాతావరణ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి తెలియజేయగలిగితే అక్కడున్న పంటను సంరక్షించుకోవడం కోసం కొంత ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు మన దేశంలో పండే వెజిటేబుల్స్, పళ్ళు, కొన్ని రకాల ఆకుకూరలకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని మనం ఎన్కాష్ చేసుకొని ఇక్కడ 10 రూపాయలు కిలో టమోటా అని చెప్పినప్పుడు దళారు వచ్చి ఆ దళారు పంట ఇక్కడ అంత రేట్ లేదని చెప్పి 2 రూపాయలకు 1 రూపాయి కొంటానని చెప్పిన తర్వాత ఆ రైతు అమ్ముకోలేక పండిన పంట గిట్టుబాటు ధర రాక అతనికి ఇవ్వలేక రోడ్డు పాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితిని కాకుండా టమాటా ఆన్లైన్ చేసి పలానా ముంబైలో ఈ రేటు ఉంది, పలానా మద్రాసులో ఈ రేటు ఉంది, బెంగళూరులో ఈ రేటు ఉంది అని చెప్పగలిగితే ఆన్లైన్ ద్వారా అతను ట్రేడింగ్ చేయగలిగితే పంటని ఖచ్చితంగా దళారు వ్యవస్థ నాశనం చేయొచ్చు. ఈ హైటెక్ విధానం అనేది పంటకు రైతు గిట్టుబాటు ధర రావడం వల్ల ఆ రైతు సంతోషపడతాడు, ఇంకో పంట వేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి వాతావరణ అనుకూల పరిస్థితులు రైతు తెలియజేయటం, పంట గిట్టుబాటు ధర ఇవ్వటం, సరైన వంగడాలు టయానికి అంటే ఖరీఫ్ రబీ సీజన్లోనే కాకుండా అనేక రకాల వెజిటేబుల్స్ పంటలు అంటే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, అదే పప్పు దినుసులు కానీ, ఇలాంటి పంటలు ఏ సీజన్లో వేస్తే అనుకూలమైన వాతావరణం వస్తుందని కూడా తెలియజేయడం శాస్త్రీయపరంగా కూడా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చే మోడీ గారు ఈ ప్రకటన ఆచరణలో తీసుకురాగలిగితే మాత్రం భారతదేశ రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. 2, మన పంటకు ఆర్గానిక్ తోట చేయాలని కూడా ఆలోచిస్తున్నాడు. అంటే కొంత వాడేసిన చెత్తని సేంద్రియ ఎరువుల ద్వారా ఆ ఎరువుల్ని రసాయన ఎరువులకు మిక్స్ కాకుండా ఆర్గానిక్ ఎరువులు ఇవ్వడం వల్ల మంచి పంటలు రావడం వల్ల కూడా చెదులు పట్టకుండా, పంటలు దెబ్బతినకుండా, పురుగు పట్టకుండా కొంత సంరక్షించే అవకాశం ఉంది. అది కూడా ఈ యొక్క గొప్ప అవకాశం ఈ ద్వారా రైతులకి అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం అనేది చాలా మంచిది, రైతులందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మామిడి రైతుల సహాయార్థం ఇక్కడ తిరుపతిలో ఈ జిల్లాలో మామిడి రైతులకి విదేశీ మార్కెటింగ్ వ్యవస్థ కల్పించాలని ప్రత్యేకంగా శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాదాపు 25 లక్షలు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాంటి వ్యవస్థ ఈరోజు అధ్వానంగా అంటే చతికిలబడింది. ఇటువంటి నేపథ్యంలో కేవలం మళ్ళీ మరోమారు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, మళ్ళీ రైతులకు భరోసా కల్పించడం ఎంతవరకు ప్రాధాన్యత చేకూరుతూ ఉంది? అంటే అమలయ్యే అవకాశం ఉందా కేవలం ప్రకటనలకైనా? లేదు, చాలా మంచి ఉదాహరణ మీరు గుర్తు చేశారు. మనమే చూసాం, ఇక్కడ రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు, కార్గో విమాన సర్వీసులు నడుపుతాము. ఇక్కడి నుంచి రైతుల పంటనంతా విదేశాలకు తీసుకెళ్తాం, ఎక్కడ అవసరం ఉందో అక్కడ విక్రయించి తద్వారా రైతులకు అద్భుతమైన మేలు చేస్తామని మీరు అన్నట్టుగా యూపీ హయాంలో ఒక ప్రయత్నం వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఆ ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. ఇక్కడ అప్పటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా దాని మీద చాలా చోట్ల ప్రసంగించడం జరిగింది. అయితే అది ఏ వరకు అమలైంది, ఎంతవరకు అమలైంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఒక్క ట్రిప్పు కూడా ఆ మాటకు అసలు కార్గో విమాన సర్వీసులే ప్రారంభం కాలేదు, అయిపోయింది అని కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణం ఇది. సరే, ఇప్పుడు ఈవేళ జరుగుతున్నది ఏంటో ఒకసారి పోల్చుకుంటే ఎక్కడైతే అవసరం ఉందో మన దగ్గర ఎక్కువ ఉండేది, ఇతర దేశాల్లో లేనిది ఏందో వాటిని గుర్తించి అక్కడికి మన ఆహార ఉత్పత్తులను తరలించి తద్వారా ఈ ప్రాంత రైతులకు మేలు చేకూర్చే ఒక పని ఏదైతే ఉందో చాలా మంచి కార్యక్రమం. ఇవాళ మీరు చెప్పినట్టుగా గల్ఫ్ దేశాల్లో ఆహార ఉత్పత్తులు లేవు, అక్కడ ఏం పండడం లేదు. అయితే మన దగ్గర విపరీతంగా ఆహార ఉత్పత్తులు ఉన్నాయి, అనేక ఆహార ఉత్పత్తులు, వరి దగ్గర నుంచి జొన్నల దగ్గర నుంచి అట్లాగే వాళ్ళు తినే రోట్లకు సంబంధించిన గోధుమలకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఆహార ఉత్పత్తులు భారీ గణనీయంగా మనం పెంచుతున్నాం. కాబట్టి ఈ మార్కెట్ అంతా కూడా గల్ఫ్కు తరలించేసి అక్కడ క్యాష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మోడీ గారి ఆలోచన. ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన ఇది. అయితే యూపీఏ హయాంలో ప్రకటనలకే పరిమితమైన ఈ అంశం ఖచ్చితంగా ఈయనన్నా పట్టాలు ఎక్కిస్తారు, విమానం ఎక్కిస్తారని మనం ఆశపడటం తప్ప చేసేది ఏమీ లేదు. సార్, ప్రధానంగా ఇదివరలో అంటే వ్యవసాయమే దండగా అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతులకు ప్రాధాన్యత కల్పించాలి, అదే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి పేర్కొన్నాడు. ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇది కేవలం ఇది అంటే ప్రజల్లో ఒక రకమైన భావన నెలకొని ఇది ఎలా పరిగణించవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. భారతదేశ నైసర్గిక స్వరూపం పరిశీలించినప్పుడు అంటే సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు ఎక్కువ శాతం రైతులు పంట మీద ఆధారపడి బతికేవాళ్ళు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పులన్నీ కూడా మనం అనుభవంలోకి తీసుకొని ప్రతి ప్రభుత్వం మనం ఈ రైతులకు ఆనందం కల్పిస్తామని ప్రకటించడం కాకుండా ఆచరణలో తీసుకురావడం వల్ల ఈ దళారు వ్యవస్థను ఒకటి మనం నిలువ కట్టవేయచ్చు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు
తన ప్రాంతంలో పండిన పంటకి గిట్టుబాటు ధర రావడం కోసం దళారు మీద ఆధారపడకుండా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వెళ్ళడం వల్ల మనకు 2 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఒకటేంటంటే దళారి వ్యవస్థ నాశనం చేయటం, 2 రైతు గిట్టుబాటు ధర రావటం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో వచ్చిన కొన్ని తప్పులు ఏవైనా జరుగున్నాయో, రైతులు కరెంట్ ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా, యూరియాస్ అంటే ఎరువులు ఇవ్వకుండా ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవి కాకుండా ఇప్పుడు శాస్త్రీయంగా అనుసంధానం చేసుకున్న రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా సొంతంగా సేంద్రియులు తెరుచుకోవడం వల్ల ఇక్కడున్న పంటను సంరక్షించుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే వివిధ ప్రాంతాల్లో అంటే పంజాబ్లో గోధుమలు ఎక్కువ పండుతాయి, మన జిల్లాల్లో కృష్ణా గోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండుతుంది, అలాగే కొంత ప్రాంతం తమిళనాడు ప్రాంతం మన బార్డర్లో చెరుకు ఎక్కువ పండుతుంది. ఇట్లా కొన్ని ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని స్పెషల్గా కొన్ని చోట్ల వెజిటేబుల్స్, కొన్ని చోట్ల పళ్ళు, కొన్ని చోట్ల మ్యాంగో పడుతుంది. అలాగే ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు ఇక్కడ నుంచి కార్గో సర్వీస్ ఎప్పుడైతే గత ప్రభుత్వం ప్రకటించి చేతులు ఎత్తేసిందో అలాంటి ప్రకటనలన్నింటి కూడా ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం ఆచరణలో కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ పంట విదేశాలకు ఎగుమతి అయిందనుకోండి, మన రైతులు డాలర్లకు వర్షం కురిసే అవకాశం ఉంది. మన రైతులు ఆనందంగా ఉంటే ప్రపంచీకరణంగా ఈరోజు భారతదేశం అత్యంత సూపర్ పవర్ దేశంగా డెవలప్ అవుతుంది. అట్లే ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఆ రైతు కొత్త మెషినరీ వాడతాడు, ట్రాక్టర్లు కానీ, అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని స్పెషల్గా వస్తున్నటువంటి సామాన్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, అలాగే ఈ మధ్య వస్తున్న కొన్ని రైన్ గన్స్ కానీ, అంటే టెక్నాలజీ అప్గ్రేడ్. ఇప్పుడు భారతదేశం రైతుల గురించి మాట్లాడేటప్పుడు అమెరికా రైతుల గురించి కొంత ఆలోచించాలి. అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఆ దేశంలో ఉండే రైతులకి అందరికీ 80% సబ్సిడీ ఇస్తుందండి. ఎరువులు ఫ్రీగా ఇస్తుంది, సబ్సిడీలో విత్తనాలు ఇస్తుంది. ఆ దేశ రైతుల్ని చాలా సమ్మతి స్థానం ఇచ్చి కాపాడుతుంది. వ్యవసాయ క్షేత్రాలు నడుపుతుంది అమెరికాలో. అటువంటి గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశాన్ని తగలితే మాత్రం మనకు కరువు అనేది మనం చూసి భయపడుతుంది. ఈ మోడీ గారు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలనే కాకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకురాగలిగితే మాత్రం ఈ కరువు సమస్య ఎక్కడైతే మన ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కరువు వచ్చినా ఛాలెంజ్గా తీసుకొని మనం చేయగలుగుతాం. 2 కరువు అనేది మన భారతదేశానికి రాకుండా పోతుంది. అలాగే ఈ రోజున బ్రహ్మాండంగా పడుతున్న వర్షాల వల్ల సమిష్టిగా అన్ని జీవనదులు ప్రవహిస్తున్నాయి. వీటన్నిటిని కూడా వాటర్ని మనం సరిగా ఉపయోగించుకుంటూ తద్వారా రైతులకు నీళ్ళని తీస్తూ సాగునీటి సమస్య ఏ రైతుకు లేకుండా చేసి సాంకేతికంగా ఈ పరిజ్ఞానాన్ని అందించగలిగితే మనము ప్రపంచ దేశాల్లో వ్యవసాయ పరంగా సూపర్ పవర్ దేశంగా అవుతాం. వ్యవసాయ బడ్జెట్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. అలాగే దేశంలో కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశించే అవకాశం వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మనం భవిష్యత్తులో రైతుల్ని ధనవంతులు చేయాలనే గొప్ప పథకాన్ని అందరూ సంతోషించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే పథకాన్ని కూడా క్షేత్రస్థాయిలో అందరికీ వెళ్లాలనే ఉద్దేశాన్ని అక్కడున్న ఫీల్డ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పైన సరైన చర్య తీసుకొని అవినీతికి తావు లేకుండా రైతులకు అందించాలనే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని మా విజ్ఞప్తి. మార్కెటింగ్ వ్యవస్థలో నెలకొన్నటువంటి లోపాలను నివారించి దళారులను పూర్తి స్థాయిలో నియంత్రించగలిగితే కానీ రైతుల జీవితాల్లో ఆనందం, అలాగే మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కాగలదని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా సకాలంలో 2018 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అయితే 2 ఏళ్ళు గడిచినా కూడా ఇంకొన్నది 2 ఏళ్ళ దాదాపు 27 నెలల కాలంలో ఎంతవరకు ఆ ప్రాజెక్టు అమలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? ఇవాళ వచ్చిన మన వార్తలు చూసుకున్నట్లయితే పోలవరం నిర్మాణం కోసం నాబార్డు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన అంశం ఇది. ఎందుకంటే మనం పోలవరం నిర్మాణం కోసం ఇదివరకు కూడా చదువుకున్నాం. అంటే నాబార్డు నుంచి సాయం లభిస్తుంది, వాళ్ళు సుముఖంగా ఉన్నారన్న ఒక సంకేతాలు ఇదివరకు మనకు వచ్చాయి. ఇవాళ అది వాస్తవం తేలాయి. సో నాబార్డు రుణం మన రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వబోతోంది. వాయిదా పద్ధతుల్లో దీన్ని చెల్లించబోతుంది. అది కేంద్రం చెల్లిస్తుంది, మనకు సంబంధం లేదు. చాలా మంచి అంశం ఇది. నిన్న కూడా దానిపైన దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు ఇస్తారనేది ప్రస్తుతానికి ఉన్న ఒక ఒప్పందం. అంటే దీనిపై ఇంకా సంతకాలు కావాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ లెక్కన ఏడాదికి 8,000 కోట్లు అంటే రాబోయే 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన 24,000 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి తీసుకోబోతోంది. చాలా మంచిదే. ఎందుకంటే కేంద్రం కూడా ఇదివరకే చెప్పింది పోలవరం నిర్మాణం కేంద్రం బాధ్యత అనేది మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలోనే రుణం డైరెక్ట్గా ఇచ్చేందుకు కాకుండా అవసరమైతే నాబార్డు నుంచి మీకు రుణం ఇప్పించే విధంగా సహాయం చేస్తామని కేంద్రం చెప్పింది. ఇవాళ నాబార్డు కూడా ముందుకు రావడం జరిగింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యం మనకు తెలిసిందే. ఈ రాష్ట్రంలో హిరాకుడు, బాక్రానంగల్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇటు సాగునీరు, తాగునీరే కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం కూడా వాటర్ అందించే ఒక అద్భుతమైన బహుళార్థక సాధక ప్రాజెక్టుగా పోలవరం మిగిలిపోతుంది. ఈ రాష్ట్రానికి
అత్యంత వరప్రదాయని ఈ పోలవరం ప్రాజెక్ట్. కాబట్టి అప్పైనా సప్పైనా ఏదో ఒకటి తీసుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా ఇందుకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా విభజన చట్టంలో పేర్కొన్నప్పుడు కూడా పోలవరం అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ నాబార్డు సాయం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఇక పనులు ఏమాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడ ట్రాన్స్టాయ్ లాంటి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దానిపైన ప్రభుత్వం కూడా కొంత మేనమేషాలు లెక్కిస్తుంది. ఆ కంపెనీ పట్ల అంత నిర్లక్ష్యం వహిస్తుంది. వాళ్ళు పనులు చేయకపోయినా వాళ్ళు దండించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో అవసరమైతే ఆ ట్రాన్స్టాయ్ నుంచి ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి మరి ఇవాళ మరో కంపెనీకి ఇవ్వడం లేదా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేపట్టడం లాంటి చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా నాబార్డు రుణం పోలవరానికి దక్కడం చాలా సంతోషకర అంశం. అవసరమైతే 24 ఇప్పుడు నిజానికి అంచనాల ప్రకారం 32 నుంచి 34 వేల కోట్ల రూపాయలు అవుతుంది పోలవరానికి అంటున్నారు. అయితే ఈ లెక్కన ఎంతవరకు రుణం తీసుకుంటున్నాం నాబార్డు నుంచి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వాళ్ళు ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు అంగీకరించిన నేపథ్యం కూడా చాలా మంచి శుభపరిణామం అనుకోవాల్సి ఉంది. ఆ దిక్కులో కూడా ఈ ప్రాజెక్ట్ నీకు వచ్చే 3 ఏళ్లలో అంటే 24 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. నిజానికి పోలవరం పైన ఇప్పటికే 6-7 వేల కోట్ల ధర ఖర్చు పెట్టేశారు. బిల్స్ రావాల్సి ఉంది, అది వేరే అంశం. కానీ ఈవేళ 8,000 కోట్ల రూపాయలు పోలవరానికి నాబార్డు ఇవ్వడం మాత్రం చాలా సంతోషించే అంశము. దీన్ని అట్లాగే ప్రభుత్వం కూడా ముందుకెళ్ళిపోయి ఆ రుణంతో ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సార్ మీరు ఎలా భావిస్తారంటే అక్టోబర్ 15 కల్లా మొదటి విడత రుణం అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే 2018 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? 100% అండి. చాలామంది గతంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా చుట్టుపట్టు మాట్లాడిన సంగతులు మర్చిపోద్దండి. ఒకప్పుడు కంప్యూటర్ కూడా తక్కువ ఉంది కాబట్టి అదే అందుకోసం వస్తున్నా. కంప్యూటర్లు కూడి పెడతాయని హేళన చేసిన వాళ్ళు ఈరోజు 13-15 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వగలిగిన గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులు ఈరోజు తయారు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ వ్యవస్థను తీసుకురావడం వల్లే. అలాగే గతంలో జన్మ ప్రోగ్రాం చేస్తానంటే చాలా మంది పిచ్చి మొక్కలు బెక్కుతున్నాడని చెప్పి హేళన చేస్తే ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు పట్టుసీమ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం 18 నెలలు అంటే ఆయన పూర్తి చేస్తాడని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విమర్శలు చేసిన ఈరోజు వాళ్ళందరికీ కూడా తిప్పికొట్టి కాలువ గట్ల పైన కూర్చొని మరి పనిచేయించిన కానీ చంద్రబాబు నాయుడు గారిది. అందుకే నాబార్డు అదే కేంద్ర ప్రభుత్వం 100% ఇప్పుడు లోన్లు మనకు 32,300 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ప్రతిగాముఖంగా తెలియజేశారు. నాబార్డు వాళ్ళు కూడా తెలియజేశారు దాంట్లో. కాబట్టి పూర్తి రుణం కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మొత్తం వాళ్ళు చెల్లిస్తున్నారు. కాబట్టి ట్రాన్స్టాయ్ కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజీ పడరు. అక్కడే ప్రతి సోమవారం కూర్చుంటున్నారు. ఈరోజు కూడా కంట్రోల్ రూమ్ నుంచి డిస్కస్ చేశాడు. ఎవ్రీ సోమవారం కూర్చొని అక్కడ ఇంజనీర్లతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వర్క్ ప్రోగ్రెస్ చూస్తున్నారు. పోలవరం అనేది 160,000 ఎకరాల ఏరియాలో ఉన్నటువంటి గొప్ప మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి. అటువంటి వ్యవస్థ వల్ల 950 మెగావాట్ల విద్యుత్ మనకు ఉత్పత్తి అవుతుంది. దాదాపు 4,50,000 హెక్టార్ల భూమిని సాగులో తీసుకురాగలుగుతాము. అలాగే పంటలు 3 పంటలు పండించే అవకాశం ఉంది. తాగునీరు సమస్య తీరుతుంది, సాగునీరు సమస్య తీరుతుంది. అమరావతికి రాజధాని నీరు సప్లైకి కూడా మనం ఉపయోగపడుతుంది. అంటే పైన ఉన్నటువంటి వైజాగ్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా వరకు ఇంచుమించు ఉభయ గోదావరి వరకు మనం పోలవరాన్ని మనం స్టోర్ చేయగలిగితే అక్కడున్న రైతులందరికీ నీళ్ళు వస్తాయి. ఇక్కడ కృష్ణా నది 120 కిలోమీటర్లు ఇంచుమించు మన రాయలసీమలో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అక్కడ వాడుతున్నారు. కాబట్టి దీన్ని మనం ఇక్కడ వాడుకొని ఇటు రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, అటు పోలవరం సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడ విద్యుత్ సమస్య తీరుతుంది, అక్కడ సాగునీటి సమస్య తీరుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే పోలవరాన్ని ఈరోజు ఒక తలమానికమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చే ఘనత మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అనేది నిజంగా మన అందరు రైతులు మన ప్రజలందరూ కూడా ఆనందం కలిగించే విషయం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 100% 2018 పూర్తి చేస్తారు. ఆ నమ్మకం అందరికీ ఉంది. గతంలో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని టీడీపీ ఏ మాట అయితే ఎన్నికల్లో అయితే చెప్పిందో దాన్ని 100% నిరూపించుకుంటాం. ఇక్కడ ప్రజల యొక్క మద్దతు కూడా అదేవిధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అదేవిధంగా ఉంది. రెండు మీరు బాగా గమనించండి. ఈ ఇయర్ చివరాఖరికల్లా కాపర్ డ్యామ్ నిర్మించి ఆల్మోస్ట్ ఆల్ డ్యామ్ స్వరూపం తీసుకురావాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఇంజనీర్లు కూడా తగిన ఫలితాలు ఇచ్చారు. పర్యావరణ అనుమతులు వచ్చాయి. అదేవిధంగా నాబార్డు రుణం అప్రూవల్ వచ్చింది. అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోయి పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చే సమస్యలు, ఇటు ఒరిస్సా నుంచి వచ్చే సమస్యలు, ఛత్తీస్గఢ్ సమస్యలు కూడా తీరిపోయాయి. కాబట్టి టోటల్గా పోలవరం క్లీన్ చిట్ వచ్చింది. బ్రహ్మాండమైన పరుగుతో ముందుకు పోతుంది. పోలవరం నిర్మాణంలో భాగంగానే కాపర్ డ్యామ్
నిర్మాణంలో అంటే లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఇటీవల 2 రోజుల క్రితం విపక్ష నేతలు ఆరోపించిన విషయం. అదే కాకుండా ఒరిస్సాలో ముంపు బాధితులు కూడా ఇంతవరకు వాళ్ళ పరిహారం కూడా దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదని చెప్పేసి ప్రకటనలు వచ్చాయి. అది ఎంతవరకు సంబంధించి? ఫస్ట్ మనం అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం అడ్డుపడకుండా, అంటే ఎక్కడి నుంచి పైనుంచి నీళ్ళు వస్తుందో ఆ వాటర్కి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పడకు వాటర్ అడ్డు రాకుండా ఆ ముందుగా ఒక తాత్కాలికంగా నిర్మించే ఒక ఆనకట్టే కాఫర్ డ్యామ్. అంటే ఏదైతే వాటర్ వస్తూ ఉంటుందో ఈ వాటర్ని కూడా ఈ కాఫర్ డ్యామ్ ఆపుకొని దాన్ని డైవర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ కింద జరిగే నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డైవర్ట్ చేసే ఒక తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఎప్పుడైతే ఈ నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయిందో ఇక ఈ కాఫర్ డ్యామ్ను తొలగిస్తారు. ఇది సాగునీటి నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానం. అదే కాఫర్ డ్యామ్ యొక్క ఉద్దేశం, దాని ప్రయోజనం కూడా అంతే. కానీ ఈ కాఫర్ డ్యామ్ ఏదంటే దీన్ని తాత్కాలికంగా కడతారు. ఇది దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, అంటే భవిష్యత్తులో దీనివల్ల ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే వరకు మాత్రమే ఈ కాఫర్ డ్యామ్ అనేది అడ్డుకట్టగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కాఫర్ డ్యామ్ను తొలగిస్తారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ కాఫర్ డ్యామ్ను మొదట పూర్తి చేసి దీంతో తాత్కాలిక ప్రయోజనాలు పొంది ఈ కాఫర్ డ్యామ్ ద్వారా పోలవరం లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి వాటర్ పంపించి అటు విశాఖ వరకు ఇటు ప్రకాశం వరకు వాటర్ పంపిస్తాము, కాబట్టి కాఫర్ డ్యామ్ను కూడా చేస్తామంటున్నారు. నిజానికి దురదృష్టం ఏంటంటే ఈ ప్రపంచ చరిత్రలో కాఫర్ డ్యామ్ని ఇలా ఎవరూ వాడిన సందర్భాలే లేవు. రికార్డ్స్ చూస్తే సాగునీటి నిపుణులు కూడా కాఫర్ డ్యామ్తో మొదటి అసలు డ్యామ్ ప్రయోజనాలు పొందాలని ఎవరు భావించరు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే ఈ కాఫర్ డ్యామ్ ద్వారా మొదట పూర్తి చేసేసి దాన్ని పోలవరం మొదటి దశగా భావించి దాంతో వాటర్ని పోలవరం లెఫ్ట్కి పోలవరం రైట్ కెనాల్కి వాటర్ ఇచ్చేద్దాం అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్య కలిగించే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాఫర్ డ్యాము వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. నిజానికి పోలవరం కెపాసిటీ 192 టీఎంసీలు వాటర్ నిల్వ చేసే సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తున్నారు. కానీ ఇవాళ కాఫర్ డ్యామ్ కెపాసిటీ 40 టీఎంసీలు నిల్వ చేస్తాం అంటున్నారు. కానీ 40 టీఎంసీలు చాలా కష్టము. ఆ కాఫర్ డ్యామ్ 40 టీఎంసీల వాటర్ను నిలువ లేదు, అది ఉంచుకోలేదని కూడా సాగునీటి నిపుణులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత దాని నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి ఆ ప్రవాహాన్ని ఆపుకునేలా కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినా కూడా ఆ ప్రవాహాన్ని ఆపుకునేలా కాఫర్ డ్యామ్ను ఆ రీతిలో నిర్మిస్తాము, ఇది ఒక తాత్కాలిక ప్రయోజనం అంటున్నారు. కానీ చాలా అంటే సాగునీటి రంగం నిపుణులు మాత్రం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాఫర్ డ్యామ్తో ఆ అసలు డ్యామ్ ప్రయోజనాలు పొందడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆ మాటకు వస్తే ఇలాంటి ప్రధాన కాఫర్ డ్యాములు గతంలో కొట్టుకుని పోయిన సందర్భాలు ఉన్నాయి. చరిత్రలో చూస్తే నాగార్జున సాగర్ నిర్మాణంలో దానికి ముందుగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తే కాఫర్ డ్యామ్ కొట్టుకుని వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ కాఫర్ డ్యామ్ నిర్మించి మళ్ళీ నాగార్జున సాగర్ని పూర్తి చేశారు. అంటే కాఫర్ డ్యామ్ ఎప్పుడు కూడా ఒక తాత్కాలిక కట్టడం మాత్రమే, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదో ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అసలు డ్యామ్ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఈ సహకరించే విధంగా ఈ కాఫర్ డ్యామ్ నిర్మిస్తారు. కాబట్టి కాఫర్ డ్యామ్ వల్ల ఈ పోలవరం విషయంలో కాఫర్ డ్యాము ఎంత గట్టిగా ఉంది, దాన్ని కేవలం మట్టి నిర్మాణమా లేకుంటే మరేదన్నా అద్భుతమైన నిర్మాణమా, ఇంజనీర్కే అంతు చెక్క నిర్మాణంతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారనేది కూడా ఇవన్నీ ఆసక్తికర ప్రశ్నగా మారిపోయింది. ఏదేమైనా సరే పోలవరం ఇప్పుడు కాఫర్ డ్యామ్ను తెరపైకి తెచ్చి పోలవరాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి దాన్ని స్లో చేస్తే మరి అదొక సమస్య ఉంది. ఇదంతా ముఖ్యమంత్రి తాత్కాలిక ప్రయోజనాల కోసం కాఫర్ డ్యామ్ను తెరపైకి తెచ్చి దాన్ని నిర్మించేసి పోలవరం సగం అయిపోయిందని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు విపక్షాలు కూడా ఇదే భయపడుతున్నాయి. కాబట్టి మీరు కాఫర్ డ్యామ్ తాత్కాలిక కట్టంగా మీరు భావించండి, మీరు పోలవరం నిర్మాణాన్ని చేపట్టిన కూడా అంటున్నాయి. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తర్వాత పట్టిసీమ ప్రకటన తర్వాత పట్టిసీమ కాలువను పట్టిసీమ నది అన్నారు. ఇది అదొక చర్చ. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కాఫర్ డ్యామ్ వల్ల ప్రయోజనం పొందుతామని అనడం అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. సార్, ప్రధానంగా ఒక ప్రాజెక్టు పట్ల రకరకాల అనుమానాలను క్రియేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇటీవల కాలం పట్టిసీమని దాన్ని నదిగా పోల్చడము, కాఫర్ డ్యామ్నే పోలవరం డ్యామ్గా ప్రకటించడం, ఇది ఎంతవరకు సంబంధించడం అంటే ప్రజల యొక్క నాడిని మళ్లించేది. అంటే ఉన్న సమస్యను, రాష్ట్రంలో నెలకొంటున్న సమస్య నుంచి ప్రజల మనోబలం పక్కగా నెట్టే మార్గంగా భావించవచ్చా? ఇప్పుడు ఎలా ఉందంటే దొంగ అంటే కాంట్రాక్టర్లు భుజాలు తడుపుకున్నట్టుంది వ్యవహారం. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో రకమైన బురజల్లి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇది పోలవరం నిర్మాణం చంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదు అని ఒక వాయిస్ని తీసుకెళ్ళి చెప్పాలి జనాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ రాళ్ళు వేస్తున్నాయి. ఒప్పు చెప్పుకుంటున్నాం. కానీ మిమ్మల్ని అడిగేది కోసం నేను ఒకటి అడుగుతున్నా వైసీపీ కాంగ్రెస్ నాయకుల్ని.
2055లోనే మీరు పునాది వేయాలని ప్రారంభించారు. 2011 దాకా రాయేయలేదు మీరు ఊరికే రాయేశారు అంతే. ఈరోజు పోలవరాన్ని తాత్కాలిక స్థాయిలో మీరు తీసుకొచ్చి పెట్టేసి పోలవరాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి కొన్ని ఏళ్ళు నేను నిక్కర్లు వేసుకుని చెప్తున్నాను. పోలవరం పూర్తి అయితే భారతదేశానికి తలమానికమైన ప్రాజెక్ట్ అవుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి మంచి దుఃఖదాయని కాకుండా అద్భుతమైన జీవనాడి అవుతుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులందరూ ఈరోజు చేతులు ఎత్తేసారు. కానీ ప్రతిష్టాత్మకంగా పోలవరాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం మీరు ఓరవలేక ఏదో కాపర్ డ్యామ్ నిలబడేస్తున్నాం, ఇంకోటి ఏమి నిలబడేస్తున్నాం, దాని ద్వారా మొత్తం అయిపోతుందని చెప్పడం. ఇప్పుడు శాస్త్రీయానికి అతీతంగా చెప్పడం వల్ల ఎవరి వల్ల కాదు. కాకపోతే కాపర్ డ్యామ్ అనేది మా మిత్రులు చెప్పినట్టు నిజంగా ఆనకట్ట కట్టేటప్పుడు ప్రతి ఒక్కరు వేసేది పద్ధతి అది. ఆ పద్ధతినే ఈ డ్యామ్లో కూడా అనుసరిస్తున్నాం. దీన్నే పోలవరం అని చెప్పిన సంఘటన నాకు తెలిసి ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఏంటంటే మామూలుగా మనం ఏ పని చేయాలన్నా ఒక పెద్ద ప్రవాహాన్ని ఆపాలంటే చైనాలో కూడా చైనా దుఃఖదా అని ఒక నది ఉంది. వాళ్ళు కూడా రబ్బర్తో కట్టారు డ్యామ్ని. రబ్బర్తో కట్టిన తర్వాత ఫుల్ డ్యామ్ మళ్ళీ కంక్రీట్గా చేసి దాన్ని అద్భుతమైన నదిగా జీవించుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా పోలవరాన్ని కూడా మనం కూడా కాపర్ డ్యామ్ అయిన తర్వాత కాపర్ డ్యామ్లో అన్యాయం జరిగిపోతున్నాయి, ఎక్కడ జరిగిపోతాయని చెప్పడం ఒక వాదన కరెక్ట్ కాదు. 2 కాపర్ డ్యామే పోలవరం చెప్పడం అనేది ఇంకా అద్భుతమైన కళ అని అనుకుంటున్నాను. మరి 2 కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 2018కి కాపర్ డ్యామ్ నిర్మించుకున్న తర్వాత ప్రధాన ఆనకట్ట అయినటువంటి పోలవరం ఆనకట్టను పూర్తి చేసి శాస్త్రీయ పద్ధతిలోనే ఇంజనీర్ల సహకారంతో అక్కడ ఉన్న డీఈలు అలాగే సిఆర్డీ అధికారులంతా కలిసి కూర్చొని నిజమైన పోలవరాన్ని స్వరూపం తీసుకొస్తాం. తాత్కాలికంగా ఉపశమనం లేదు ఇంకోట లేదు చిన్న చిన్న కలబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పోలవరాన్ని మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అందులో అవినీతికి కూడా తాపేయం. ఇప్పుడు మిత్రులు చాలా మంది చెప్పిన సంఘటన కూడా గుర్తించి టన్ స్ట్రైక్ కొంతవరకు ఇబ్బంది పెడతా ఉంది. ఇతర వేరే కంపెనీలు అవసరం అనుకుంటే ఆ కంపెనీలు రద్దు చేసి కొత్త కంపెనీలకైనా ఇచ్చి వీళ్ళంత అక్కడే కూర్చొని పని పూర్తి చేసే ఘనత తెలుగుదేశం పార్టీది. కాబట్టి కాపర్ డ్యామ్లోనే జరిగిపోతుంది అదే డ్యామ్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని నేను కూడా అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా ఇప్పుడు మన రాష్ట్రం మన దేశంలో రహదారుల వ్యవస్థ చూస్తే అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి హైబ్రిడ్ ఎమ్యూనిటీ రోడ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. ఆ దిశగా రోడ్లు ఏర్పాటు చేస్తూ ఉంది. అది ఎంతవరకు సమంజసం? అంటే అలాంటి వ్యవస్థ మన దేశంలో అమలయ్యే అవకాశం ఉందండి? అంటే టెక్నాలజీ పరంగా ఎత్తుకుంటే విదేశాలతో పోల్చుకుంటే మన దేశం వెనకబడి ఉంది. ఇది అంటే రోడ్ల నిర్మాణంలో వచ్చిన ఒక ఆధునిక వ్యవస్థ ఈ హైబ్రిడ్ యానిటీలో ఏం జరుగుతుందంటే ప్రైవేట్ సంస్థ ఉదాహరణకి ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం మనం జరుపుకున్నాం. అయితే అమరావతికి రోడ్లు వేసుకోవాలి, రోడ్లు ప్రభుత్వం వేయాలి. కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ విధానం హైబ్రిడ్ యానిటీలో ఏంటంటే ప్రభుత్వం రోడ్లు వేయదు, ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తుంది. మీరు ఎవరైనా వచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు వేయండి. ఈ రోడ్లు వేస్తే ఇదివరకు మనం చూసాం ఒక కొన్ని కిలోమీటర్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే వాళ్ళు ఆ ప్రాంతం అంతా రోడ్లు వేసి అక్కడ ఆ రోడ్ల నిర్మాణ బాధ్యత, ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత ఆ ప్రైవేట్ సంస్థలు తీసుకొని అక్కడ టోల్ ట్యాక్స్ పెట్టుకొని ప్రజల నుంచి అటువైపుగా పోయే వాహనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం విధానం ఇప్పుడు దేశమంతా కొనసాగుతుంది. కేంద్రమే ఈ టోల్ ట్యాక్సులు వసూలు చేస్తుంది, టోల్ ఫీజులు వసూలు చేస్తుంది. కొత్తగా హైబ్రిడ్ యానిటీ విధానం ఏంటంటే దాదాపు ఇలాంటిదే. అంటే ప్రైవేట్ సంస్థలే వచ్చి మొత్తం అమరావతి అంతా రోడ్లు వేస్తుంది. అంటే ఎవరు ఆసక్తి ఉన్నారో వాళ్ళంతా వచ్చి ప్రైవేట్ వాళ్ళు రోడ్ల నిర్మాణం జరిపితే 40% ఆ కంపెనీలే డబ్బులు భరిస్తే 60% రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించేది తిరిగి అప్పుగా ఇస్తుంది, వాళ్ళకి డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. అయితే ఈ విధానంలో ప్రైవేట్ ఏదైతే రోడ్ల నిర్మాణ బాధ్యత ముందుకు వచ్చాయో ఆ ప్రైవేట్ కంపెనీలో రోడ్ల నిర్వహణ బాధ్యత మొత్తం చూసుకుంటూ పోతుంది. వాళ్ళు అవసరమైతే ప్రజల నుంచి టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తారు. అయితే ఈ మొత్తంగా అంటే ప్రైవేట్ రోడ్ల నిర్మాణంలో కూడా ప్రజా రవాణా వ్యవస్థలో కూడా ప్రైవేట్ సంస్థలని భాగస్వామ్యం చేసే ఓ కార్యక్రమంలో ఈ హైబ్రిడ్ యానిటీ విధానం ఉంది. అయితే దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు ఏదైనా ఉన్నాయని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలపైన భారం పడకూడదు. సో ఇవాళ రేపొద్దున ప్రైవేట్ సంస్థలు ఈ రోడ్డు వేసింది మేము, మాకు డబ్బులు ఇస్తే కానీ ఈ పక్క మీరు పోకూడదు అలాంటి షరతులు పెడితే మొదటికే మోసం వస్తుంది. అయితే ఇదివరకు మనం టోల్ ఫీలు టోల్ ట్యాక్సులు అంతా నడుస్తున్నది అట్లాగే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాహనం కదిలే క్వశ్చనే లేదు. కాబట్టి హైబ్రిడ్ యానిటీలు ఏంటంటే మేము టోల్ ఫీజులు వసూలు చేయము, మీకు అప్పిస్తాము, ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత మేము తీసుకుంటున్నాము అని అంటున్నారు. అయితే వాళ్ళు నిజంగా వాళ్ళు అదే ఉద్దేశంతో చేస్తే మాత్రం ఈ విధానాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే. దేశంలో చాలా కొన్ని తక్కువ చోట్ల జరుగుతోంది. మొత్తంగా దీనిపైన సిఆర్డీఏ కూడా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చాలా కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని అవలంబించి మనం ప్రైవేట్ సంస్థలు ఆహ్వానించి అమరావతిలో రోడ్ల నిర్మాణం చేపడితే ఎలా ఉంటుంది, దానివల్ల భవిష్యత్తులో సమస్యలు ఏదైనా ఉన్నాయని అంటే నిజానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఎందుకంటే అది నిర్మాణం అది కానీ ఒప్పందంగా జరిగితే అమరావతి మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలే రోడ్లు నిర్మిస్తాయి. చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, మేము వస్తాము, మేము అప్పులు ఇస్తాము, ఆ రోడ్లు మేము వేస్తాము.
అంటున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే రేపు పొద్దున వాళ్ళు రోడ్లు వేసేసి సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న తక్షణ అవసరం ఏంటంటే ఈ విషయాన్ని గుర్తించడం. ఎందుకంటే రేపు పొద్దున ఈ కార్యక్రమం ముందుకెళ్ళిపోయి వాళ్ళతో ఒప్పందాలు అయిపోతే అవసరం ఉంటుంది. పైగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం మన గుండెకాయ లాంటిది వాళ్ళ అమరావతి. కాబట్టి ఆ ప్రాంతంలో తిరగాలంటే వీళ్ళు రోడ్లు వేసేసాము, టోల్ ఫీజులు వసూలు చేసినాం అనుకోండి, అంత పెద్ద సమస్య తలెత్తుంది. కాబట్టి పైగా ఇది కేంద్రం సంబంధం లేదు, డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా ఈ టోల్ ఫీజులంతా కేంద్రం నిర్వహిస్తుంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హైబ్రిడ్ యూనిటీ ద్వారా ఈ విధానంతో ఒప్పందం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ఏమాత్రం నష్టం కలిగించకుండా ఇలాంటి విధానంగానే ముందుకు వస్తే చాలా మంచిదే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సార్, ప్రధానంగా మీరు ఇప్పుడు అలాంటి టెక్నాలజీ మన రాష్ట్రంలో ఎంతవరకు దోహదపడే అవకాశం ఉంది? అంటే ఇక్కడున్న వాహనాల యొక్క విధి విధానం వేరు, ఇక్కడున్న పరిజ్ఞానం వేరు. అంటే ఇలాంటి రోడ్డు ఆధునిక పరమైన రోడ్లు ఇక్కడికి ఎంతవరకు ఉపయోగకరం, ప్రజలకు దోహదపడతాయని భావిస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొత్త ఆలోచన ఉంది. హైబ్రిడ్ యూనిట్ అనే విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందనేది ఒక డిస్కస్ స్టార్ట్ అయింది. దీంట్లో లాభ నష్టాలు కూడా పరిశీలిస్తాం. ఉదాహరణకి ఒక పట్టా ఇచ్చేస్తే ఒక రైతుకి ఆడ బంగారు గనులు అంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భూమిని తీసుకునే అధికారం పట్టా ఇచ్చిన దీంట్లోనే కండిషన్స్ ఉంటాయి. అదేవిధంగా హైబ్రిడ్ యూనిటీ సిస్టమ్ ప్రకారం రోడ్లు నిర్మించాలంటే ప్రజల్ని విపరీతమైన భారాలు మోపి వాళ్ళ మీద పన్నులు వేసి టోల్ ఫీజు వసూలు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ఒక సిస్టమ్ అనేది ఒక ఆలోచన వచ్చింది. అది కరెక్ట్గా నిజంగా ఈ హైబ్రిడ్ యూనిటీ సిస్టమ్ ప్రకారం నిజంగా రోడ్లు నాణ్యతాపరమైన రోడ్లు నిర్మించి వాళ్ళకు 60% లోన్ ఇచ్చిన రీబ్యాక్ తీసుకోవడం అనేది ఒక ఆలోచన వచ్చింది. దీన్ని నిజంగా ఆచరణలో పెడితే ఎలా ఉంది, ట్రయల్ బేస్ మీరు చూస్తున్నారు. అలాగే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 64,000 కోట్లు జాతీయ రహదారులకు కేంద్రం నుంచి నిధులు ఇస్తామని చెప్పి చెప్పున్నది గతంలో. అది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఉపయోగపడుతుంది. కానీ అమరావతి ఇంటర్నల్ రోడ్స్ కొన్ని ఉన్నాయి, ఇంటర్నల్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్, అలాగే తాత్కాలికమైన రింగ్ రోడ్స్, ఇట్లా కొన్ని ప్లానింగ్ సిస్టమ్ ప్రకారం సిఐడి అప్లై చేస్తున్నది. ఆ రోడ్లు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇది ఒక డిస్కస్ అయితే జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా జరుగుంటే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్లను అమలు పరిస్తే మాత్రం మంచి జరగచ్చు. కానీ భారీ ఎత్తున ట్యాక్స్లు వేయాలని, టోల్ ఫీ వసూలు చేయడం అనే సిస్టమ్, అంటే టోల్ ఫీ సిస్టాన్ని కొంచెం మార్చి హైబ్రిడ్ యూనిటీ సిస్టమ్ ప్రకారం పెట్టుకోవచ్చు, కొత్త విధానం తీసుకొచ్చారు. అది ప్లస్ ఓన్లీ స్టేట్ గవర్నమెంటే చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి ఎక్కడో ఒక చోట 2-3 రోడ్లు ఇచ్చి చూస్తారు, పర్వాలేదు, బాగుంది, నాణ్యత సరైన రోడ్లు వేశారు, తగిన రీతిలోనే పనులు వేస్తున్నారంటే దాన్ని అమలు చేయడం మంచిదే. దాని ద్వారా ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే రోడ్లు గుంతలు పడిపోయి ప్రతి మెయింటెనెన్స్ ఇంజనీర్లు, హైవే ఇంజనీర్లు పెద్ద ఎత్తున బెటాల్ని పెట్టి కుదురుతున్నా కూడా గుంతలు పడిపోయి ఈరోజు హైదరాబాద్లో రోడ్లు చాలా అనాగరికత అయ్యి నడువులు విరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకొస్తే దీంట్లో మంచి ఫలితాలు వస్తాయని ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇది అమలు చేయని చూద్దాం, దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు, లాభ నష్టాలు అనేది ఆచరణలో చూడాల్సిన అవసరం ఉంది. కానీ మంచి ప్రయోగం అనేది చేస్తున్నారు, కొత్త ఆలోచన, దీనికి అందరూ కూడా ఆశీర్వదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రోడ్ల వ్యవస్థల ఆధునిక విధానం ప్రజలకు శ్రేయస్కరంగా ఉండాలి, కానీ ప్రజలకు భారంగా ఉండకూడదని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. డిజిటల్ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా కూడా ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థలో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కానటువంటి నేటి పరిస్థితిలో డిజిటల్ పాఠశాల వ్యవస్థ ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తరగతి గది అనేది చాలా మారిపోయింది. మనం చదువుకున్న రోజులు ఆ రోజులు వేరే, ఇవాళ వేరే. ప్రపంచంలో అనేక దేశాల్లో పలక, బలపం, బ్లాక్ బోర్డులు లేవు, ఇప్పుడు పోయినాయి. ఎంత చాలా కాలమైంది. వాళ్ళంతా డిజిటల్ క్లాస్ రూమ్స్, 3D టెక్నాలజీ, ఇప్పుడు ఇంకా అద్భుతంగా 3D టెక్నాలజీతో తరగతులు బోధిస్తూ ఉన్నారు. చేతుల్లో ల్యాప్టాప్లో లేకుంటే మొబైల్ ఫోన్స్, ట్యాబ్లో పెట్టుకొని అందులోనే పిల్లలు విద్యా బోధన చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈవేళ కాస్త ఆలస్యంగానైనా మన దేశంలో డిజిటల్ తరగతులు రావడం అనేది చాలా సంతోషకర విధానం. ఈ విధానం ద్వారా నిజానికి ఉదాహరణకు ఒక జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పాలంటే, మనం చూస్తాం మానవుడు పేగు, ఆహార వాహిక, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, అక్కడ జీర్ణ వ్యవస్థ బొమ్మ గీసి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాన్ని మనం చిన్నప్పుడు చూస్తున్నాం. అయితే ఇదే విషయాన్ని 3D టెక్నాలజీలో ఆహారం లోపలికి పోయే దగ్గర నుంచి మొత్తం విజువల్స్ వేసి చూపిస్తారు. సో బోర్డులో చెప్పేదానికి ఇలా అద్భుతమైన రీతిలో విజువల్స్ ద్వారా వాళ్ళకి చూపించేదానికి ఎంత తేడా ఉంటుంది. పిల్లలకు పూర్తిగా అర్థమైపోతుంది, క్షణాలు అర్థమైపోతుంది. జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో 1 నిమిషాల్లో అర్థమైపోతుంది. ఇది డిజిటల్ తరగతులు. ఇవాళ దేశమంతా కూడా డిజిటల్ విప్లవంలో భాగంగా డిజిటల్ తరగతులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కూడా అత్యంత సులువుగా, వేగంగా
ఆ విషయ పరిజ్ఞానం అందిపుచ్చుకునే అవకాశం కూడా చాలా మంచిది ఉంది. తిరుపతిలోనే ప్రారంభిస్తామంటున్నారు. సుమారు ఒక 50 లక్షలు పెట్టి మున్సిపల్ స్కూల్ చేస్తా ఉన్నారు. నిజంగా అద్భుతం ఇది. ఎందుకంటే డిజిటల్ తరగతులు ఖచ్చితంగా దేశం అంతా కూడా రావాల్సింది. డిజిటల్ విప్లవానికి మోడీ గారు ఆహ్వానం పలుకుతాము. డిజీ ఇండియా అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక డిజిటల్ టెక్నాలజీ అంటే మనకు మొదట గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా కూడా డిజిటల్ తరగతులు ఖచ్చితంగా అందుబాటులో అవసరం ఉంది. భవిష్యత్తులో మనకు కూడా పలక, బలపము, పుస్తకము, పెన్ను ఇవి కూడా కనుమరుగైపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పిల్లలందరికీ కూడా చాలా సులువుగా అర్థమయ్యే విధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వస్తే మాత్రము వాళ్ళు మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా వాళ్ళ అద్భుతాలు సృష్టించగలరు. పాత విద్యా విధానానికి ఇప్పుడు చెదలు పట్టిపోయింది. ఆ విద్యా విధానం పూర్తిగా రూపుమాపి డిజిటల్ సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని పిల్లలు కూడా ముందుకెళ్ళిపోవాలా. ఆ దిశగా ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సార్, ప్రధానంగా మీరు చెప్పండి సార్, ఇవాళ కార్పొరేట్ కళాశాలలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేని దయనీయ స్థితిలో నేడు రాష్ట్రంలో జిల్లా విద్యా వ్యవస్థ నెలకొంది. ఇటువంటి తరుణంలో ఈ తరగతులను ఏ విధంగా నిర్వహించే అవకాశం ఉంది? వాటి యొక్క ప్రాధాన్యతను ఎలా బలోపేతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు? మంచి అంశం చర్చలో తీసుకొచ్చారండి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ సాంకేతిక పరిజ్ఞానం పైన దృష్టి పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్లో పాల్గొన్న సందర్భంగా మాకు ఐడియా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ కూడా మోడీ గారు తీసుకుంటున్నారేమో డౌట్ వచ్చింది. ఎందుకంటే డిజిటల్ విధానం, సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ విధానం అంతా కూడా ఇప్పుడు నేను గమనిస్తున్నాను. నేను చదువుకున్న తర్వాత నేను 1వ క్లాస్ నుంచి ఈరోజు డిగ్రీ చదివినప్పుడు నాకైన ఖర్చు అంతా మోర్ దెన్ 1000 రూపాయలు. నేను అప్పుడు ఫీజులు కట్టి చదువుకున్నాను. అంటే చాలా తక్కువ అండి మాకు చదువు. ఇప్పుడు విద్య వ్యాపారం అయిపోయి ఒక రంగా చెప్పాలంటే కార్పొరేట్ వ్యవస్థలు నాకు తెలిసి నా ఫ్రెండ్ కొడుకు నేను కళ్ళారా విన్నాను, చూసింది కూడా. యూకేజీ చదవడానికి 7 లక్షలు ఫీజు అడిగారండి ఒక స్కూల్లో. ఇంకొక స్కూల్లో 10 లక్షల రూపాయలు ఫీజు అడిగారండి. ఇంకా యూకేజీ చదవడానికి 10 లక్షల రూపాయలు ఫీజు అడిగితే వాడు ఏమైపోవాలి, జీవితం నాశనం అయిపోవాలి అంతే. అటువంటి సిచ్యువేషన్లో డిజిటల్ విధానం రావడం అనేది వాస్తవంగా చెప్పాలంటే రామాయణ కథ ఎంచక్క టీవీలో, ట్యాబ్లో, అలాగే సెల్లో చూపించేస్తుంది పిల్లలకి. రాముడు ఎలా బాణాలు వేస్తాడు, యుద్ధం ఎలా చేస్తుంది, కైకి ఎలా మాట్లాడుతుంది. అదేవిధంగా కృష్ణుడు హావభావాలన్నీ కూడా ఒక చిన్న ఐఫాడ్లో చూపిస్తున్నారు. పిల్లలు దాన్ని చూసి సంతోషపడుతున్నారు. అలాగే యాపిల్ ఎలా ఉంటుంది, మ్యాంగో ఎలా ఉంటుంది, అలాగే కొన్ని రకమైన కథలన్నీ కూడా ఈ బ్లూ రే సీడీల ద్వారా, అలాగే కొన్ని యాప్ల ద్వారా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఈరోజు కలర్ఫుల్ ఎల్ఈడీల ముందు ప్రదర్శించబడిపోతున్నాయి. అలాగే 1, 2, 3లు కూడా. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే వినడం కన్నా చూసి వినడం అనేది డిజిటలైజేషన్ ద్వారా ఎక్కువ పరిజ్ఞానాన్ని తెలివితేటలు పెంచుతుందని చెప్పి సైన్స్ చెప్తుంది. అంటే విజిబిలిటీ, చూపు ద్వారా ఎక్కువ పరిజ్ఞానాన్ని ఆస్వాదించవచ్చు అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నుంచే ప్రారంభించడం అనేది నిజంగా తిరుపతి వాసులుగా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే కంప్యూటర్, దాని టెక్నాలజీ, డిజిటలైజేషన్ అలవాటు పడినారంటే 100% వాళ్ళ నాలెడ్జీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అది ఇంకో విషయం కూడా. టైంకి టీచర్లు స్కూల్కి రాక, బెల్ కొట్టక, సబ్జెక్ట్ కంప్లీట్ కాక, ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. డిజిటల్ విధానం ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్గా ఉంటుంది. ఒకరిద్దరు చూసుకోగలి ఆ స్కూల్కి, ఆ క్లాస్కి రాకపోతే మళ్ళీ నువ్వు ల్యాబ్లోనో, ట్యాబ్లోనో, ఇంకోదేనో, ల్యాప్టాప్లోనో, ఎల్ఈడి సిస్టంలోనో చూసుకోవచ్చు. చూసి పిల్లల యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకొక చిన్న అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మిత్రుడు చెప్పినట్టు విజువలైజేషన్ బాగా చేయటం వల్ల పిల్లల యొక్క పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉంది. 2, ఆ పిల్లలకి ఏదైనా డౌట్లు వచ్చినా వెంటనే చర్చించడం కోసం, దానికోసం ఎటువంటి టెక్నాలజీ తీసుకురావాలనేది కూడా ఒక చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే ఒక అంశం చెప్పిన తర్వాత అందులో కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ఎట్లా కోఆర్డినేట్స్ని పెట్టుకొని చేస్తారనేది కూడా ఆలోచించాలి. కానీ పరిజ్ఞానాన్ని, ఇంత అద్భుతమైన టెక్నాలజీని కింది స్థాయి నుంచి ఇక్కడ నుంచే ప్రారంభించాలనుకోవడం మాత్రం నిజంగానే తిరుపతి వాసులకు మేము చాలా స్వాగతిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తే కూడా నిజంగా ఈ పొద్దున్న పిల్లలందరూ కూడా రాకెట్ స్పీడ్తో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈ వేలు లక్షలు ఖర్చుపడిన, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కష్టపడి డబ్బులు సంపాదిస్తామంటే నెలకు 25,000, 20,000 అలా ఎత్తుకుపోయి స్కూల్లో ఇచ్చేసి, కార్పొరేట్ స్కూల్లో ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి అయిపోతా ఉంది. అటువంటి ప్రమాదం నుంచి ఆర్థిక వెసులుబాటు రావడం అనేది డిజిటల్ స్కూల్స్. 2, టీచర్ల మీద ఆధారపడడం అనేది, వాళ్ళు వచ్చినా రాకపోయినా చదువు నేర్చుకోగలిగిన అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా కొత్త విధానంగా మనం ఆస్వాదిద్దాం. 2, ఆహ్వానిద్దాం. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది నా ఉద్దేశం. ఈ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి ఇంకా మంచి మంచి క్లాసులు, ఇప్పుడు ఏసీలు అవి పెట్టి వాళ్ళని స్పూన్ ఫీడింగ్ చేసి వాళ్ళు పిండేస్తున్నారు పిల్లల్ని. హోంవర్క్ అని చెప్పి అవని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఒక 5-6 టన్నులు పుస్తకాలు కొనిపెట్టేసి రోజు 6 టన్ను పుస్తకాలు మోసుకొని పోయి నడువులు పడిపోయి ఆ ప్రమాదం నుంచి దూరపడుతున్నారు. ప్రపంచం, అంతర్జాలం అంతా చేతిలో ఉంది ఈరోజు. కంప్యూటర్, ల్యాప్టాలజీ అంత గొప్ప టెక్నాలజీ మనకు రావడం అనేది
ఆంధ్రవాసులుగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ ఘనత. ఆధునిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యా విధానం నేటి భవితకు ఆవశ్యకత అవసరమే అయినా అయితే అమలు చేసే విధానంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా హోదా అంటే జైల్లో పెడతానని చెప్పి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పేసి విపక్షాలు, అనేక రాజకీయ ప్రజా సంఘాలు అన్నీ ఆందోళన చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఇలా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ ఉంది ఆ ప్రభుత్వం భావించవచ్చా? అంటే ముఖ్యమంత్రి గారు ఆ వ్యాఖ్యలు చేసిన కాంటెక్స్ట్ వేరు, అది బయట వచ్చిన కాంటెక్స్ట్ వేరు. ఎట్లా అంటే ఇవాళ ఆయన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం, విద్యార్థి గర్జన యువబేరి అని చెప్పి పిల్లలంతా సమీకరించి, అంటే ఇంటర్ పిల్లలు, డిగ్రీ, ఇంజనీరింగ్ పిల్లలను సమీకరించి ఈ హోదా వల్ల ప్రయోజనాలు ఇవి కాబట్టి మనకు రాష్ట్రానికి హోదా అవసరం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి కౌంటర్గా సీఎం గారు ఏం చెప్పారు నిన్న, అలాంటి సభలకు మీ పిల్లలను పంపించొద్దండి, మీరు అలాంటి సభలకు మీ పిల్లలను పంపిస్తే మీ పిల్లలు ఇంకా జైలుకే పోతారు అని అన్నారు. ఇది యాక్చువల్గా జరిగిన కాంటెక్స్ట్. అయితే పత్రికల్లో మరో విధంగా వచ్చింది, హోదా గురించి ఎవరు మాట్లాడితే జైలుకే ఇంకా అనే యాంగిల్లో వచ్చింది. అది పూర్తిగా మనం సమర్థించడం ఆ వ్యాఖ్యల్ని, అది వేరే అంశం. అయితే ఒకటి మాత్రం నిజం, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హోదా గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు నిందించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ హోదా కోసము అన్ని పక్షాలు కూడా బంద్కు పిలుపునిచ్చాయి. నిన్న మనం చూసాం, వరుసగా 2 సార్లు బంద్ జరిగితే ఆ బంద్ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. అణిచివేయడమే కాకుండా వారందరినీ కూడా జైల్లో కూడా పెట్టారు. ఒకరోజంతా జైల్లో పెట్టి మళ్ళీ సాయంత్రం వదిలారు. అంటే ఇక్కడ ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిజమేమో అనిపించే విధంగా జరిగిన ఘటనలు అవన్నీ. అంటే హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకి అని ముద్రేసి వారిని జైల్లో పెట్టే పరిస్థితి మంచిది కాదు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఆ విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని బంధులు, ఎన్ని రాస్తారోకోలు, ఎన్ని హర్తాళ్ళు చేయలేదు. మేమంతా కూడా కవర్ చేసాం ఆ వార్తలంతా కూడా. కానీ ఇవాళ బంద్ అంటే చాలు, తెల్లవారుజామున 6 గంటలకి అందరిని అరెస్ట్ చేస్తున్నారు. సరే, ప్రభుత్వం అలాంటి స్టాండ్ ఎందుకు తీసుకుని ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియకు అది ఖచ్చితంగా ఒక విఘాతం కలిగించే అంశం. అయితే అంటే జగన్ ఉన్న నేపథ్యము, ఆయన కేసులు, ఆయన జైలుకి వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యాఖ్యలు చేసినా స్వతహాగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి కూడా దాదాపుగా అట్లాగే కనిపిస్తూ ఉంది. నిజానికి ఇలాంటి బంధులు, రాస్తారోకోల్ని ప్రభుత్వమే ఒక రకంగా స్పాన్సర్ చేసి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, చూడండి బంద్ చేస్తున్నారు వీళ్ళు, అద్భుతంగా జరుగుతున్న బంద్, ప్రజలంతా ఈ బంధుల్లో భాగస్వామి అవుతున్నారు, కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందని చెప్పి ఈ బంధువులు వీటిని చూపించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుండొచ్చు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రయత్నం చేయకుండా బంద్ చేసే వాళ్ళంతా తనకు వ్యతిరేకులు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకులు, అభివృద్ధి నిరోధకులు అని చెప్పి ఒక ముద్ర వేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. అయితే మొత్తం మీద చెప్పేది ఏంటంటే ఇవాళ వచ్చిన ఆ కాంటెక్స్ట్కి నిజంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి అర్థమైతే వేరు. కానీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే బంధులు జైలుకి వెళ్ళడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉన్నారని మాత్రం నిజం. సార్, ప్రధాని మీరు చెప్పండి సార్, మీ దీన్ని ఎలా పరిగణించవచ్చండి? ఇది దాదాపు ఒక 2 సంవత్సరంగా ఈ చర్చ జరుగుతూనే ఉందండి, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అని. అయితే ఇక్కడ 2 విషయం చాలా స్పష్టంగా మొదటి నుంచి నేను కూడా మాట అంటున్నాను. ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యలో ఏంటంటే కొంతమంది దీన్ని రకరకాల వర్డ్స్, ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎట్లా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా వచ్చింది, ఎందుకంటే మొదట 420 హోదా వచ్చింది, ఆ తర్వాత A1 హోదా వచ్చింది, నెక్స్ట్ చల్లపల్లి జైలుకి పోయే హోదా కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హోదాలు ఆయన సంపాదించుకున్నాడు. అంటే మీరే డిసైడ్ చేశారు? వచ్చింది కదా ఆయనకు వచ్చింది హోదా, జగన్మోహన్ రెడ్డి గారికి హోదా వచ్చేసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు మనం 2 విషయాలు దృష్టి పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా అంటే ఏంది, ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏంది అని కొంతమంది చర్చించాలి. మా మిత్రులు కూడా మంచి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత ఎక్కువ 17వ పంచవర్ష ప్రణాళిక లేదు కాబట్టి 14వ ఆర్థిక మండలి ప్రకారం మనకు వచ్చే 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదాను రద్దు చేస్తున్నారు. గతంలో వచ్చిన ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉన్నటువంటి 60%, 92%, 90% ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా తీసేసి చివరికి 52% వచ్చేసింది. అంటే 60% నిధులు మాత్రం ప్రత్యేక ద్వారా వస్తాయి. ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం వైజాగ్లో జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఎక్కడ ఏ కంపెనీ వచ్చి మీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉందా, ఉంటేనే నేను ప్రత్యేక సంతకం పెడతానని చెప్పి ఏ కంపెనీ కూడా అనలా. వాళ్ళు అడే ఒప్పందం MOUలు చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్యాకేజ్ వేరు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ మీకు వైసీపీ నాయకులు సిగ్గుసారం ఉంటే అడగండి, మేము అడిగాం. 50,000 కోట్ల రూపాయలు దాని ఖరీదు. దుర్గరాజపురం నౌకాశ్రయం
మీరు అడిగారా? మేము అడిగాం. 25,000 కోట్ల రూపాయలు దాని ఖరీదు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇవన్నీ. అలాగే రైల్వే జోన్ మనకు వస్తూ ఉంది. పోలవరానికి నిధులు ఇప్పుడు 32,300 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ 100% కేటగిరీ కింద తీసుకొస్తుంది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప పన్ను రాయితీలు ఏ రాష్ట్రంకి ఇవ్వటం లేదు. ఈరోజు వెంకయ్యనాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. టోటల్ 29 రాష్ట్రాల్లో ఒక ఏపీకి మాత్రమే పన్ను రాయితీలు ఇస్తారు. 2017 మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి అది జిఎస్టీ. అది జిఎస్టీ విషయం వేరు. నేను చెప్పేది జిఎస్టీ విధానం బ్రేక్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్గా ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రియల్ ఈరోజు చూడండి పేపర్లో మీరు కూడా దయచేసి. నేను కూడా ఈయన మన జ్యోతిలో డిబేట్లో కూడా చెప్పారు, పేపర్లో కూడా వచ్చింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇండస్ట్రియల్ పాలసీ కింద ఇస్తున్నారు. అలాగే మీరు ఈ నిధులన్నీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే దుగ్గరాపురం పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ ఆ పాయింట్కే వస్తున్నాను సార్, ఆ పాయింట్కే వస్తున్నాను. ఎందుకంటే ఈ మొత్తం ఇస్తున్న ప్యాకేజీ డబ్బులు కొన్ని లక్షల కోట్లు అవుతాయి. దీన్ని చట్టబద్ధత ఏమని చెప్పి ప్రభుత్వం మనం అడుగుతున్నాం, ప్రజలు చేస్తున్నాం. ఇంత సాధించిన అది కూడా సాధిస్తాం. అయితే ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా చూడాలి. మీరు వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడి బురజలేటప్పుడు ఒకటి ఆలోచించాలి. బంధులు అవన్నీ చేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి యొక్క వాయిస్ నిర్మించుకోవడానికి బాక్స్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మేము చెప్పేది ఏమి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు సైంటిఫిక్గా చెప్పండి. బంధులు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇస్తుందని చెప్తున్నాం. ఒక ఆయన వచ్చి లడ్లు ఇస్తామా, పాచిపోయిన లడ్లు ఇస్తామా, ఇది మాట్లాడినారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రం పూర్తిగా వైఫల్యం చెందని భావించవచ్చా? కొంతవరకు మనం భావించాల్సిందే. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో చంద్రబాబు సర్కారు అంటే ఇక్కడ టీడీపీ భాగస్వామ్యంగా ఉంది. 2 కేంద్ర మంత్రులు కూడా పదవులు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఆయన ఒత్తిడి వరకు చాలా వరకు చేశారు. ఒత్తిడి చేయలేదని మాత్రం మనం చెప్పలేము. ఇప్పటికే సుమారు 24-25 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఖచ్చితంగా మోడీతో సుమారు 10-15 సార్లు కలిశారు. అంతమంది కేంద్ర మంత్రులు కలిశారు. ప్రభుత్వం వరకు కొంతవరకు ఒత్తిడి చేసినా కూడా కేంద్రము కొంత మొండి వైఖరితో ఈ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోంది అనేది మాత్రం ఖచ్చితంగా నిర్వివాదాంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆయన ప్రయత్నం ఏం చేసినా కూడా ఆయన మాట వినే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏమి చేయలేని పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉన్నారని మనకు. చివరగా ఒకే ఒక అంశము, లాటరీ వ్యవస్థ దేశంలో నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేస్తుంది. దీని పట్ల మీ అభిప్రాయం బ్రీఫ్గా అండి, టైం అయిపోయింది. నిజానికి లాటరీ వ్యవస్థ ఈ దేశంలో మీరు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాలు నిషేధించారు. కొన్ని రాష్ట్రాల్లో మొత్తం కొనసాగుతోంది. కానీ సామాన్యులను ఆశపెట్టి వారి ఆశల పల్లకిలో ఊరేగించి వారి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ లాటరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన అవసరం ఉంది. చిత్తూరులో కూడా మొన్న కూడా భారీగా దాడులు జరిగి పట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ తమిళనాడు నుంచి అక్కడికి వస్తుంది. ఆ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం చాలా. మీరు ఎలా భావిస్తారండి? సరే, లాటరీ వ్యవస్థ పేదవాడి రక్తాన్ని జలగల్లాగా పీల్చే వ్యవస్థ. దాన్ని ఉక్కుపాదంతో పోలీసు తొక్కిపారాలి. అందులో ఏ రాజకీయ పార్టీ నాయకుడు నాకు అభ్యంతరం లేదు. ఈ లాటరీ వ్యవస్థని సమూలంగా కూకట వేలతో పెకిలించేయాలి. ఇందులో ఎటువంటి పరిస్థితులు రాజీ పడే సమస్య లేదు. ఈ లాటరీ వ్యవస్థను దయచేసి ఎవరు నమ్మద్దండి, ఆ లాటరీలు కొనద్దండి, మోసపోకండి. ఇది ఒక పెద్ద జూదం. దీంట్లో తగులుకున్నా ఉంటే నిజంగా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. పోలీసులు ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ఉక్కుపాదం తొక్కేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాఫియా ముసుగులో నడుస్తున్నటువంటి లాటరీ వ్యవస్థ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధాన విశ్లేషణ భాషను. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించినటువంటి శ్రీ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే శ్రీ మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయం జరిగే మరో అంశం మీద మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.